చూపిస్తూ ఉండింది. సో యెస్, ఇంకా బోలెడన్ని వేదికలు ఉంటే బోలెడన్ని సినిమాల గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. బట్ ఆ సక్సెస్ మాత్రం నేను 'కీకు చిరంజీవి' ద్వారా మొదలవ్వాలని అనుకుంటున్నాను. సో హ్యాపీ బర్త్‌డే మరొకసారి చెప్పేస్తూ సో కీకుకి నేను మైక్ ఇచ్చేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. మీడియా దేవుళ్ళు, మా డిజిటల్ వాడు చెప్పాడు మీడియా దేవుళ్ళు అని అనేసి. అతను చెప్పినా చెప్పకపోయినా మీడియా వాళ్ళు డెఫినెట్గా దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు కాబట్టి 100% మీరందరూ దేవుళ్ళు అండి మాలాంటి కొత్త వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ సార్ కానీ, అలీ సార్ కానీ, తనికెళ్ళ భరణి సార్ కానీ, ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు, ఈశ్వరీరావు గారు పనిచేసినా కూడా అంత పెద్ద ఆర్టిస్టులు పనిచేసి వాళ్ళు మా కోసం ఒక వీడియో ఇవ్వటానికి వాళ్ళు టైం ఇచ్చి వీడియో ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్, దానివల్ల వాళ్ళకి వచ్చేదేమి ఉండదు, వాళ్ళు టైం ఇవ్వటం తప్పితే. సో అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ సినిమా ఒక ఆపర్చునిటీలా కావాలి నాకు అని వచ్చిన వాళ్ళు మాత్రం ఒక పోస్ట్ పెట్టడానికి కూడా బాధపడుతున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. మాకు ఒక కొత్త వాళ్ళు ఏంటి, ఒక ఆపర్చునిటీస్తే చాలు అని చెప్పి మన దాంట్లో ఒక పార్ట్ అయి ఉండి కూడా, బట్ కీపింగ్ దట్ అసైడ్, మీరు ఏ పక్షపాతం లేకుండా ఎలాంటి సినిమా అయినా సరే అది బాగుంటుందా బాగోదా, వీడు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేశాడు, వీడిని మనం జనాల్లో తీసుకెళ్ళాలి అంటున్నారు. సార్ మీడియా మీరందరికీ పాదాభివందనం సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ ఇంత రావటం, మీ టైం ఇవ్వటం, ఇంత పెద్దవాళ్ళని చూడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే మేము హైదరాబాద్లో ముందు కాలేజ్ టూర్ అంతా ఒక ప్లాన్ చేసి ఒక పేరు మూసిన కాలేజీలో పర్మిషన్ తీసుకొని నేను ఆంధ్ర వెళ్ళాం సార్. ఆంధ్ర మొత్తం నేనే తిరగాల్సిన ఆఫీసే, కొంచెం జనాల్లో వెళ్ళాలి కాబట్టి. సో ఆంధ్ర టూర్ వెళ్ళి అంతా చేసి నా వల్ల అయింది. అక్కడ గొర్రెలు కాసుకునేవాడో లేకపోతే రోడ్డు మీద ఉన్నాడో, చిన్నపిల్లల పెద్దవాళ్ళు, నా వల్ల అయినంత నేను ఎన్ని ఊర్లు తిరగలుగుతాను అన్ని ఊర్లు తిరిగి, ఎన్ని కాలేజీలు తిరగలుగుతాను అన్నీ తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అదే కాలేజీలో పర్మిషన్ కోసం మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే దే డింట్ ఈవెన్ రెస్పాండ్. అంటే ముందు పర్మిషన్ ఇస్తా అని చెప్పి తర్వాత పట్టించుకొని ఒక పెద్ద ఆయన, నాకు చాలా బాధ అనిపించింది. అదే పెద్ద ఆయన ఒక పెద్ద సినిమాకి స్టేజ్ మీద నుంచొని నేను పాలమ్మినా పూలమ్మినా, నేను అది చేసిన కష్టపడ్డా అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అరే మీరంతా కష్టపడ్డారు, ఇంకొకటి కష్టపడుతూ ఉంటే మీ కాలేజ్ వాళ్ళు 75,000 మందిని అక్కడ అరేంజ్ చేశారు. నాకు ఒక 700 మందిని అరేంజ్ చేస్తుంటే నాకు నేనే వచ్చి ఉండేవాడిని, ఒక చిన్న ఆడిటోరియంలో చెప్పుకునేవాడిని, నేను డిజిటల్గానే ఎట్లనో ప్రమోట్ చేసుకునేవాడిని. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయి ఉండేది. అది కూడా చాలా బాధ అనిపించింది. ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్ బికాస్ మా ఫోన్లు కూడా ఎత్తేది. మాకు ముందు పర్మిషన్ ఇచ్చారు, దానివల్ల నేను వేరే కాలేజెస్ వెళ్ళలేకపోయాము. అట్లీస్ట్ మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వేరే దగ్గర వెళ్ళేవాడిని. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కొన్ని థియేటర్స్ వెళ్ళానండి. ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఇది, నా పోస్టర్ చూసుకుందామని చెప్పి థియేటర్స్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎక్కడైతే పెట్టుకొని వెళ్ళిపోయామో ఆ పోస్టర్ తీసి పడేసి అక్కడ మళ్ళీ టాక్సిక్ పోస్టర్ పెట్టారు. ఇది పోనీ టాక్సిక్ టీం పెట్టారంటే లేదు. అక్కడ నేను అడిగాను అక్కడ వాళ్ళని, టికెట్ అవన్నీ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరు తీసారండి ఇదని అంటే థియేటర్ వాళ్ళే తీస్తున్నారంటే, ఎందుకండి మన వాళ్ళని మనమే తీసి పక్కన పడేస్తే ఎలా అండి, అది పెట్టండి. టాక్సిక్ ఆ మూవీ 2,000 కోట్ల మూవీ, 3,000 కోట్లు కొట్టాలి, అందరూ దాని నుంచి సక్సెస్ రావాలి, అందరికీ రావాలి. కానీ నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నా కదా, నా పక్కననే పెట్టచ్చు కదా, నాది నా తీసి అవతల పడేయడం ఎందుకు, అంత చులకని ఎందుకండి, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా అండి. కిరణ్ అబ్బవరం గారు ప్రతి సినిమాకి వచ్చే ముందు ఒక మాట చెప్తూ ఉంటారు, అక్కడ నాకు థియేటర్లు ఇవ్వరు, అక్కడ మాకు ఇది చేయరు అది చేయరు అని చెప్పి అంత బాధపడుతూ ఉంటారు. అంటే నేనంటే సరే కొత్తోడు నేను చెప్పుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకే అలా ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు, వాడికి ఏదో చేద్దామని పక్కన పెడతాడు, వాడు చేస్తున్న దానికైనా కొంచెం అంత తీసి పడేస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత ఫైట్ చేయాలి, ఇంకా సినిమా తీసేటప్పుడు ఫైట్ చేసాము, హ్యాండిల్ చేస్తూ ఫైట్ చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ ఫైట్ చేసాము, ప్రమోషన్స్లో ఫైట్ చేసాము. అంటే ఎవరి కోసం చేస్తాం, మేము చేస్తున్నప్పుడు దానికి మన వల్ల అయితే మనం సాయం చేయాలి, లేదా సైలెంట్గా ఉన్నా బాగుంటుంది. అది తీసి పక్కన పడేసి అది ఉన్నప్పుడు దాని పక్కన ఉంటేనే బాగుండేది కదా, అంత తీసి పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా బాధ అనిపించింది మాకు. డిస్పైట్ ఆల్రెడీ స్టార్స్ లాగా పురువతున్న వాళ్ళు మాట్లాడుతున్నా కూడా. సో నేను అయినా కూడా భయపడేది లేదు, ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడూ భయపడ్డు. నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను సన్నా, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఈ మీడియాలో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు, ఇలాంటివి 10x జరుగుతాయి. తగ్గకండి, ఎక్కడ తగ్గకండి. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఆడియన్స్ ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్గా రాజమౌళి లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ సినిమా లెవెల్లో ఎంత బాగుంటుంది, వీడు ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇవి డెఫినెట్గా చూస్తారు, ఇది ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, పక్కన ఎవరున్నారా లేరా ఏది ఆలోచించకండి, రండి ఇండస్ట్రీకి.
తీసుకొచ్చే కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుని. అది దమ్ము ఉన్నప్పుడు మాత్రం ఎంతకన్నా రిస్క్ చేయండి. మనం ఏ పెద్ద సినిమాతో వస్తున్నాము, దేంతో వస్తున్నాము, ఏంటి ఏది ఆలోచించకండి, రండి. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అగైన్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ అంటే దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తాడో నాకు తెలీదు, కానీ నేను చేస్తున్న ప్రతి సినిమాలో ఇద్దరికి మాత్రం నా జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటానండి. ప్రసన్న కుమార్ సార్ మీకు, చోటకా ప్రసాద్ సార్ మీకు. వీళ్ళిద్దరూ ఉంటే, మీతో టాలెంట్ ఉండి కంటెంట్ ఉండి వీళ్ళిద్దరూ మీ వెనకాల ఉంటే ఎవడేం చేయలేడండి, ఎవడు ఏం చేయలేడు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే కూడా మా ఇది ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా రిక్వెస్ట్ ఇది, ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సార్ని కలవండి, తర్వాత టెక్నికల్గా అయినా కూడా తీద్దాం. నాకు తెలిసి సార్తో మాట్లాడితే సినిమా తీయకుండా వెళ్ళిపోతారు వెనక్కి. లేదు అయినా కూడా తీద్దాం అయినా కూడా తీద్దామని ముందుకెళ్ళి ఆ ధైర్యం ఉండి ముందుకెళ్తుంటే మాత్రం చోట గారిని కలవండి. థ్యాంక్ యూ అండి ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇప్పుడు మీ హార్ట్ దగ్గర పెడితే హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుండదో. హార్ట్ మా డైరెక్ట్